హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. మనం మెరీనా బే చూసినాం కానీ నైట్ కూడా చూసినాం కదా. ఇవాళ మీకు డేలో చూపిస్తాం డే లైట్లో. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ సింగపూర్లో 1 చిల్లర అవుతుంది. ఇవాళ జనవరి 10. సో అవి మెరీనా బే శాండ్స్ టవర్స్ అనమాట, 3 టవర్స్ అవి. నెక్స్ట్ మీకు అక్కడ ఇంకోటి గోళాకారం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి యాపిల్ స్టోర్ అనమాట. వాటర్లో ఉన్న, సో ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్లో తేలియాడే యాపిల్ స్టోర్ అనమాట అది. సో ఇది మెరీనా బే శాండ్స్, మెరీనా బే ఏరియా అనమాట. అది లోటస్ ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి సింగపూర్ ఫ్లైయర్ అది. సో మనం అటు ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మెర్లియన్ ఉంటుంది అనమాట. మెర్లియన్ పార్క్ అంటారు కదా, సో ఆ మెర్లియన్ ఉంటుంది ఇక్కడ. సో ఇందులో మీకు ఏదైనా అన్యూజువల్ కనబడితే నేను దానికి బాధ్యుని కాదు. సో ఇందులో మనకు బోటింగ్ ఉంటుంది అనమాట సింగపూర్ రివర్లో. బోటింగ్ వచ్చేసి పెద్దోళ్ళకి $20, $30 ఉంటుంది. ఒక రౌండ్ అటు ఇటు వస్తారనమాట. బోట్ సెంటర్కి వచ్చినాక సో ఇవాళ సాటర్డే కాబట్టి అంత బాగా బిజీ లేదు. రేపు ఆదివారం కాబట్టి ఫుల్గా జనాలు వచ్చేస్తారు. నైట్ ఎక్కువ ఉంటుంది అనమాట, కొద్దిగా లైటింగ్ బాగుంటుంది కాబట్టి నైట్ ఎక్కువ బిజీ ఉంటుంది అనమాట. మెర్లియన్. సో మెర్లియన్ అనేది సింగపూర్ యొక్క ఐకానిక్ సింబల్ అన్నమాట. మెర్లియన్ అంటే ఏంటిది అంటే చేప శరీరం, సింహం తల అన్నమాట. విగ్రహం యొక్క హైట్ వచ్చేసి దాదాపు 9 మీటర్లు ఉంటుంది. 70 టన్నులట. 1972లో దాన్ని ప్రతిష్ఠించారట. సో అప్పుడప్పుడు రిపేర్లు జరుగుతూ ఉంటాయి. సో నైట్ ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది అనమాట, లైట్ ఉంటుంది కాబట్టి. మీరు చాలా ఫోటోలు చూసే ఉంటారు. ఆ వాటర్ పోస్తూ ఉంటే అక్కడ పక్కగా నోరు తెచ్చి ఫోటో దిగుతూ ఉంటారు. ఆ వాటర్ వల్ల నోట్లే పడ్డట్టు. సో ఇది అల్టిమేట్ ఫోటో, అదేమంటుందని ప్లేస్ అంటారు కదా, అదే అంటారు కావచ్చు. ఫోటో స్పాట్ సింగపూర్లో. సో మీకు అక్కడ కనిపించే ఎదురుగా పొడుగు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్విస్ హోటల్ అన్నమాట. అది కూడా ఇది గ్యూకోవా టవర్ కంటే తక్కువ హైట్ ఉంటుంది, ఎక్కువ హైట్ ఏమి ఉండదు అది. సో సింగపూర్లో అతి ఎత్తైన బిల్డింగ్ వచ్చేసి గ్యూకోవా టవర్ అని చెప్పేసి టంజంగ్పార్ ఎంఆర్టీ పైన ఉంటుంది అనమాట. ఇటు ఎదురు కనిపించేది సిప్పలే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎస్ప్లానేడ్ థియేటర్ అంటారు అనమాట దీన్ని. అంటే ఆర్ట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవి, మ్యూజిక్ బ్యాండ్ కన్సర్ట్స్ అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. చెప్పినా కదా నోర్లు తెరిచి ఫోటోలు దిగుతూ ఉంటారని చెప్పేసి. నీళ్ళు నోట్లో పడ్డట్టు ఉంటాయి అన్నమాట. ఎండ మాత్రం గట్టిగా జరుగుతూ ఉంది. మెరీనా బే శాండ్స్ డే టైంలో ఇది రాను కుంచుకపోతుంది. ఎక్కడెక్కడ ఇంకా నిర్మాణం జరుగుతుంది చూసారా. సో నేషనల్ డేకి విన్యాసాలు ఇక్కడనే జరుగుతాయి అన్నమాట. చిన్న చిన్న బోట్లలో జరిగే విన్యాసాలు. సో అక్కడ దూరం కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్, ఇది దాన్ని హెలిక్స్ బ్రిడ్జ్ అంటారు అనమాట.
హెలిక్స్ అంటే వలయాకారంగా ఉంటాయి ఇట్లా. సో అది వచ్చేసి చెప్పిన కదా ఆల్రెడీ సింగపూర్ ఫ్లైయర్ అది. అందులో ఎక్కడంటే $30 కావాలి ఒక చుట్టూ తిరిగి రావడానికి. సో ఈ ఏరియాలో నైట్ లేజర్ లైట్ షో ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అది, దాని నుంచి లేజర్ లైట్ వస్తాయి అన్నమాట. సో ఈ ఎండ దండిగా చంపుతుంది, మనం వెళ్ళిపోదాం ఎడికెళ్ళి. సో ఈ మెరీనా బే యూజ్ చేసుకొని అయిపోయింది కదా. సో ఇటు ముందుకు వెళ్దాం మనం. ముందుకెళ్తే మరిన్ని అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. అది కాదు అట్రాక్షన్, పూలు జరు ఉన్నాయి కదా, కాగిత పూలు. సో ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ కింద బాగుంది లొకేషన్. చూద్దాం అటు బయటకి ఎట్లా ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా లేకుంటే మామూలుగా ఉందా అని.